హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కరకరలాడే కమ్మటి జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో నేను చూపించే ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, కానీ ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జంతికలు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. క్రిస్పీగా ఎంతో రుచిగా కమ్మగా ఉండే ఈ జంతికల కోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు మినపగుళ్ళని తీసుకోండి. సో మినపగుళ్ళు నానపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. శుభ్రంగా నీళ్ళతో ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకుని ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి. కరెక్ట్గా ఉంటుంది మెజర్మెంటు. సో ఇలా నీళ్లు పోసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని కుక్కర్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ పూర్తిగా ఆవిరిపోనివ్వండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోతాయి. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా మీకు ఉన్నాయి అని అనిపిస్తే ఒక గ్లాస్లో కానీ గిన్నెలో కానీ వంపేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ నీళ్లు పారపోయకండి, పిండి కలుపుకోవడానికైనా లేదంటే ఈ పప్పు గ్రైండ్ చేసుకోవడానికైనా ఉపయోగపడుతుంది. ఇలా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ చల్లారిన పప్పు అంతా కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీకు అవసరం పడితే ఆ నీళ్లు కానీ మిగిలినట్లయితే కొంచెం పోసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలాగే మిగిలిన మిశ్రమం అంతా కూడా గ్రైండ్ చేసుకుని ఒక కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల వరకు పొడి బియ్యం పిండిని తీసుకోండి. 3 నుంచి 3.5 వరకు కూడా తీసుకోవచ్చు. 1/2 kg పడుతుంది సుమారుగా. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి. అరుగుదలకు కూడా చాలా మంచిది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా నలిపి వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. బాగుంటాయి, తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వేసి ఇప్పుడు ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేట్లు నీళ్ళేమి పోయకోకుండా కలుపుకోండి ఇలా చేత్తో. ఫస్ట్ అసలు నీళ్ళు అనేవి యాడ్ చేయొద్దు. ఇలా చేత్తో వీలైనంత వరకు ఆ పిండిలో ఉన్న తేమ మొత్తం కూడా ఈ పొడి పిండికి అద్దుకునేటట్లు ఇలా చేత్తో బాగా గట్టిగా ఒత్తుతూ కలుపుకోండి. నెక్స్ట్ ఒకవేళ మీకు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరం పడితే ఆ నీళ్లు పోసుకుంటే ఓకే. ఒకవేళ మనకి ఉడికించినప్పుడు నీళ్ళు ఏమన్నా మిగిలితే ఆ నీళ్ళు ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అయినా పోసుకోవచ్చు, లేదంటే గ్రైండ్ చేసుకునేటప్పుడైనా సరే వేసుకోవచ్చు. పిండిలో ఉన్న తేమంతా కూడా ఈ పొడి పిండికి అద్దుకునేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా లూజ్గా కలుపుకోకూడదు, అలాగని బాగా గట్టిగా కూడా కలుపుకోకూడదు అనమాట. నేను మీకు చూపిస్తాను ఎలా కలుపుకోవాలి అని చెప్పి. కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వేడి నూనెను 1 పావు కప్పు వరకు పోసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. మనకి మురుకులు అనేవి గుల్లగా రావడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కాబట్టి ఇలా వేడి నూనెను పోసుకుని ఆ సైడ్లో ఉన్న పిండిని ఫస్ట్ సెంటర్లోకి వేసుకోండి. డైరెక్ట్గా చేతులు పెట్టద్దు, కాలుతుంది. ఇలా మొత్తం పిండిలో కలిసేట్లు ఒక 2 నిమిషాల పాటు బాగా ఒత్తుకోండి. నూనె వేసుకుని కలుపుకున్న తర్వాత చూడండి, పిండి కూడా ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. బాగా గట్టిగా కూడా కలపొద్దు, అంత మంచిగా రావు, తినడానికి కూడా టేస్టీగా అనిపించవు అనమాట. ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు దీని మీద తడిగుడ్డ అయినా సరే వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా కొంచెం నీళ్ళని చిలకరించుకుని కొంచెం తడుపుకోండి. పిండిని పైన వరకే ప్రెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ అలా తడుపుకుని ఒక మూతను పెట్టుకున్నారనుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి. నూనె కాగుతూ ఉంటుంది. ఈలోపు నేను మీకు ఈ జంతికల మిషన్లో ఎలా వేసుకోవచ్చు పిండి అనేది చూపిస్తాను. సో ఇలా హోల్స్ ఉన్నది తీసుకుంటున్నాను, మీకు నచ్చింది తీసుకోండి. జంతికలకి ఇదైతే బాగుంటుందని చెప్పి ఈ హోల్స్ ఉన్నవి తీసుకుంటున్నాను. పెట్టేసుకుని ఫిట్ చేసుకోండి. ఇలా గన్ టైప్లో వస్తుంది జంతికల మిషను. మీరు కొత్తగా తీసుకునే వాళ్ళైతే నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. పిండి కొంచెం గట్టిగా ఉన్నా కూడా ఈజీగా ఒత్తుకోగలుగుతారు, కష్టం అనిపించదు హ్యాండ్స్కి, అందుకని రికమెండ్ చేస్తున్నాను. మిగిలినవన్నీ అంత బాగుండవు కానివ్వండి, ఇది చాలా బాగుంటుంది. ఫస్ట్ దీనికి కొంచెం నూనెను అప్లై చేసేసుకోండి. ఫస్ట్ టైం చేసుకుంటే సరిపోతుంది, ప్రతిసారి చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇలా పిండి అంతా కూడా జంతికల మిషన్లో పెట్టేసేసుకుని క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు చక్కగా మనం ఇలా ఒత్తుతూ ఉంటే కిందకి జంతికలు అనేవి పడిపోతూ ఉంటాయి కదా. వీటిని మీరు డైరెక్ట్గా ఆయిల్లో అయినా సరే వేసుకోవచ్చు, కానీ ఆయిల్లో వేస్తే ఆ హీట్కి మీరు పట్టుకోగలగాలన్నమాట, ఫాస్ట్గా వేయగలగాలి. లేదనుకుంటే చక్కగా ఇలా ఒక
ప్లేట్ని కానీ లేదనుకుంటే అట్లకాడ ఉంటుంది కదా, దాని మీద అయినా సరే పెట్టేసుకుని కొద్దిగా నూనె అప్లై చేసుకోండి. ఒక్కసారే, ప్రతిసారి అవసరం లేదు. వేసేసుకుని చక్కగా చిన్న చిన్న జంతికలు చేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఒక 2 చుట్లు, ఒక చుట్టు అలా చుట్టేసేసి ఎండ్ చేసేసేయండి. మీకు కొంచెం హోల్స్ ఎక్కువ ఉన్నదనుకోండి ఒక చుట్టుకే సరిపోతుంది. లేదు కొంచెం హోల్స్ తక్కువ ఉన్నదైతే 2-3 చుట్లు వేయాల్సి వస్తుందన్నమాట. సో నాదైతే కొంచెం ఎక్కువ హోల్స్ ఉన్నవి, అందుకే నేను ఒక్క చుట్టు అలా చుట్టేసేసి ఆపేస్తున్నాను. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక చుట్టు అలా చుట్టేసేసి ఏదైనా సైడ్కి ఎండ్ చేసేసేయండి. చూసారు కదా, ఇలా జంతికలు వేసేసుకోండి. ఇలా ఒక 4 లేక 5 ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నూనె కాగాలి. నూనె కాగిన తర్వాత మాత్రమే ఈ జంతికలు వేసుకోవాలి, లేదంటే నూనె పీల్చేస్తాయి. నూనె కాగిన తర్వాత ఇలా ఒక్కొక్క జంతికను నూనెలోకి వేసేసుకోండి. ఇలా నూనెలోకి సరిపడని ఎక్కువగా కూడా వేయొద్దు, 4 లేక 5 మాత్రమే వేసుకోండి. అండ్ నేను మీకు మరొక విషయం చెప్పడం మర్చిపోయాను, మీరు ఇక్కడ తీసుకునే కడాయి అనేది ఖచ్చితంగా వెడల్పుగా ఉండే కడాయి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి హై ఫ్లేమ్లోనే చక్కగా కొంచెం కాలనివ్వండి. బాగా త్వరగా కలర్ వచ్చేస్తున్నాయి అని అనుకుంటే, అంటే లోపల కాలట్లేదు అని అనుకుంటే ఫ్లేమ్ని కాసేపు మీడియంలో పెట్టుకుని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి. ఇలా వెంటనే గరిటె పెట్టి కదపకుండా కాసేపు రంగు వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ, ఇవి మంచి గోల్డెన్ కలర్ అయితే రావు, కొంచెం వైట్గానే ఉంటాయి. మీకు క్రిస్పీనెస్ తెలుస్తుందన్నమాట ఫ్రై చేస్తున్నప్పుడు. అలా క్రిస్పీగా అయిన తర్వాత తీసేసేసుకోండి. నురగ కూడా తగ్గుతుంది మనకు వచ్చిన నురగ. సో అదే మెయిన్ గుర్తు అనమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసేసి ఒక జాలిగరిటలోకి కానీ లేదంటే చిల్లుల గిన్నెలోకి కానీ వేసేసుకుని, సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకుని నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోండి. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా జంతికలు ఎంత చక్కగా వచ్చాయో. ఈ పండగకి తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను మీకు జంతికలు కొన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. విన్నారా? చాలా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ డిఫరెంట్ అండ్ టేస్టీ అయిన జంతికల రెసిపీని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.